హలో ఫ్రెండ్స్, పాస్తా మసాలా తయారీ విధానం. పాస్తాని ఉడకబెట్టుకునే ముందు వాటర్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 70% ఉడకబెట్టుకోవాలి. క్యారెట్, ఉల్లిగడ్డ, ఉల్లిపొరక, పచ్చిమిర్చి, బీన్స్, 2 టమాటాలు, క్యాప్సికమ్ సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో కొంచెం బటర్, 1 పావు ఆయిల్ వేసుకోవాలి. బటర్ కరిగినాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్, బీన్స్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పాస్తా వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేయాలి. అడుగంటకుండా కలుపుకోవాలి. ఉల్లిపొరక కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు వేయాలి. 10 మినిట్స్ మగ్గించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కూడా క్రంచీగా ఉంటుంది. ఈ మసాలా పాస్తా టేస్టీగా ఉంటుంది. గివ్ ఎ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ and thank you for watching my video.